బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పెదంబరపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలోని రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి మరీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ దొంగతనంలో లక్షల రూపాయల్లో సొత్తును లూటు చేశారు. దీంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. సీసీ కెమెరాల్లో దోపిడీ చేస్తున్న ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలో దోపిడీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు ఎలా లోపలికి వెళ్తున్నారనేది హైదరాబాద్ పెదంబర్పేటలో దొంగల బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలోని రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టమని మీరు చూస్తే కనుక సెంట్రల్ లాక్ డోర్లవి వాటిని ఎలా బద్దలు కొడుతున్నారో చూడండి. అయితే అక్కడ ఆ సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తే కనుక ఆ సీసీ ఫుటేజ్ని కూడా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారంటే అటువంటి అనుమానమే వ్యక్తమవుతోంది. ఎందుకంటే పైన చూసిన విజువల్స్ అంటే వాడు ఆ టాప్ యాంగిల్లో అక్కడ కెమెరా ఉందని చెప్పి గుర్తించాడు. కెమెరాని చూస్తూ అరౌండ్ 2 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. మీరు చూడొచ్చు. మాటిమాటికి ఆ సీసీ కెమెరా వైపే చూస్తున్న సందర్భం. మాటిమాటికి ఆ సీసీ కెమెరా వైపు చూస్తూ ఆ సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి మరీ దోపిడీ దొంగలు ఇటు దొంగతనానికి పాల్పడ్డారు. మీరు చూస్తే కనుక ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇంట్లోకి చొరబడి డబ్బులని కాజేసిన ఆ దృశ్యాలవి. ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని, ఆ ఇంట్లో ఉన్న డబ్బులని దోచేశారు. మళ్ళీ మీరు చూస్తే కనుక అక్కడ చాలా సైలెంట్గా ఎంటర్ అయిన సిచ్యువేషన్. సైలెంట్గా ఎంటర్ అయిన తర్వాత ఆ ఇళ్లలోకి చొరబడ్డారు. ముందుగా డోర్లను బద్దలు కొట్టిన సందర్భం. మరి ముఖ్యంగా వాటిని చాలా సెక్యూర్గా ఉంచుతూ ఉంటారు ఆ డోర్లను. కానీ వాటిని పూర్తిగా బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యి లక్షల కొద్ది రూపాయలని దొంగతనం చేశారు. దాంతోపాటు బంగారాన్ని కూడా ఎత్తుకు వెళ్ళిపోయిన సందర్భం విజువల్స్లో మీరు చూస్తున్నారు. 12/10/2025 రాత్రి 2:30 ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇంట్లోకి చొరబడ్డారు దోపిడీ దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఆ దృశ్యాలు మీరు చూస్తే కనుక ఇంట్లోకి వెళ్ళి ఆ వస్తువుని చెల్లాచెదురుగా పడేశారు. అంతేకాదు ఎక్కడ సామాన్లు ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని కాజేసిన సందర్భం మీరు చూస్తే కనుక అది ఆ జ్యువెలరీకి సంబంధించి వాటిని చెల్లాచెదురుగా పడేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ దోపిడీ దొంగలకు సంబంధించిన దోపిడీ దొంగలను వెతికే పనిలో పడ్డారు. ఆ క్లూస్ టీం అక్కడికి చేరుకొని ఆధారాలను సేకరించడం జరుగుతోంది. ఎందుకంటే ఇంత హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా అదిగో మీరు చూస్తే కనుక అటుగా వెళ్ళిన వ్యక్తి ఆఖరిలో ఆ సీసీ కెమెరా కనెక్షన్ తీసేసే ప్రయత్నం చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ గేటు మీరు చూస్తున్నారు కదా. మాటిమాటికి ఆ వ్యక్తి ఇటు సీసీ కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. చివరాఖరిగా మీరు చూస్తే కనుక ఆ గేటు పైకి ఎక్కి మాటిమాటికి ఇటు కెమెరా వైపు చూస్తున్నాడు. గేటు పైకి వెళ్ళి పూర్తిగా ఆ కనెక్టివిటీని, ఆ కెమెరా కనెక్షన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తెలివి మీరిపోయారంటే దొంగలు, కాదేది కేటికాళ్ళకి అనర్హం అన్న టైప్లో మారిపోయారు వీళ్ళంతా కూడా. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి వాటిని అబ్జర్వ్ చేయడం. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా వస్తున్న సందర్భం మీరు చూస్తే కనుక ఏకంగా 3 కనిపిస్తున్నారు ఈ విజువల్లో. వీళ్ళు 3 ఉన్నారా లేకపోతే ఇంకా అంతకు మించి ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి లోతైన విచారణ జరుపుతున్నారు పోలీసులు. క్లూస్ టీం అక్కడికి చేరుకుంది. అసలు ఆ ఇంట్లో ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ డబ్బులు ఉంటాయి అనేది వాళ్ళకెలా తెలుసు? అట్ ద సేమ్ టైం అదిగో మీరు చూడొచ్చు. ఆ చివరాఖరణ ఆ గేట్ ఎక్కి ఏ వ్యక్తి అయితే కెమెరాను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడో అదే వ్యక్తి ఆ గేటు పైకి వెళ్ళి సీసీ కెమెరా కనెక్షన్ అబ్జర్వ్ చేశాడు. మీరు చూస్తే కనుక అక్కడే ఉంది కేబుల్. ఆ సీసీ కెమెరాకు సంబంధించి సాకెట్ కనెక్టివిటీ అక్కడే ఉంది. ఎప్పుడైతే వాడు డిస్కనెక్ట్ చేశాడో అప్పుడు ఫుటేజ్ మాయమైపోయింది. కాబట్టి ఈసారి సీసీ కెమెరాలనే కాదు, సీసీ కెమెరా ఆ కనెక్టివిటీస్ని కూడా, సీసీ కెమెరాలకు సంబంధించిన ప్లగిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సెక్యూర్ చేసుకోవాల్సిన సందర్భం. మీరు అలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అదిగో మీరు చూస్తే కనుక అక్కడ ఆ సాకెట్ కనిపిస్తుంది చూడండి. ఆ సాకెట్ ఎక్కడో అదిగో మీరు చూస్తే ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువైపు ఒక్కసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. టాప్ యాంగిల్కి ఫస్ట్ బాక్స్ మీరు చూసారు కదా, ప్లగ్ బాక్స్ అదిగో మీరు చూడొచ్చు. ప్లగ్ ఇన్ అక్కడే ఉంది. అక్కడే ఒక్కసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ఫస్ట్ బాక్స్లోది మీరు చూస్తే కనుక అక్కడే ఉంది. అంటే వాడు దానికి సంబంధించి కనెక్టివిటీ ఎక్కడుందో కూడా చూసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీరు చూసారు కదా పైన కనెక్టివిటీకి సంబంధించి, కాబట్టి నిర్లక్ష్యం వహించదు. ఆ తర్వాత లాస్ట్లో మెల్లిగా ఎక్కి ఆ కనెక్టివిటీ ఎక్కడుందో చూసి ఆ డోర్ ఎక్కి అప్పుడు ఆ కనెక్టివిటీని తీసేశాడు. మీరు చూసే సాకెట్కున్న అప్పుడు వెంటనే ఫుటేజ్ మాయమైపోతుంది. ఇంకా మనకి ఫుటేజ్ దొరకదు.
అంతే. ముందు కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చారు. అంటే శబ్దం ఎక్కడ రాకూడదు, శబ్దం ఎక్కడ రాకుండా ముందుగా లోపలికి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత చాలా నెమ్మదిగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఎవరికి అనుమానం లేకుండా, ఎవరికి ఆ శబ్దాలు వినిపించకుండా చాలా జాగ్రత్తగా, చాలా టాక్టికల్గా ఆ డోర్ లాక్ని ఓపెన్ చేశారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన సందర్భం. సో ఈ నేపథ్యంలోని లక్షల కొద్ది డబ్బుల్ని దోచేశారు. దాంతోపాటు బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దోపిడీ దొంగని పట్టుకోవడం జరిగిందా, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం ఆ దోపిడీ దొంగలకు సంబంధించి ఏమైనా క్లూస్ని సంపాదించడం జరిగిందా, లేకపోతే ఆ దోపిడీ దొంగలని పట్టుకోవడం జరిగిందా పోలీసులు? ఎస్, ఐత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద అంబర్పేట్ వద్ద మొత్తం మీద కూడా దోపిడీ దొంగలు హల్చల్ క్రియేట్ చేయడం, అర్ధరాత్రి వేళ ఎవరు లేని సమయంలో దొంగలు అంతా కూడా దోపిడికి ఎగబడము. సదాశివ గ్రేటెడ్ కమ్యూనిటీలో హై సెక్యూరిటీ ఉంటుంది. అదే కాకుండా డోర్స్ అంతా కూడా దాదాపు సెంట్రల్ లాక్ సిస్టమ్ ద్వారా ఉంటుంది. ఈ సెంట్రల్ లాక్ సిస్టమ్ డోర్స్ అంతా కూడా పగలగొట్టడము, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయని కూడా తెలిసినప్పటికీ కూడా ముగ్గురు గజ దొంగలు ఒకవైపు లోపలికి రావడం, ఆ సిస్టమ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ అంతా కూడా పగలగొట్టడం, టార్చ్ లైట్, హ్యాట్స్, మాస్క్ ఈ 3 ధరించి మరి లోపలికి వెళ్ళి దాదాపు 5 kgs ఆఫ్ సిల్వర్ తో పాటు 30 తులాల బంగారం, లక్షలు విలువ చేసే నగదుతో పాటు క్యాష్ కూడా దొంగతనం చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పట్టు చీరలు కూడా, ఏవైతే కాస్ట్లీ పట్టు చీరలు ఉంటాయో ఇవంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విజువల్స్ అంతా కూడా క్యాప్చర్ అయిన పరిస్థితి. దాదాపు గ్రేటెడ్ కమ్యూనిటీ అంతా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ కాలనీ సదాశివ నగర్ గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీ పూర్తిగా సెక్యూర్ గా ఉంటది. చాలా మంది లావిష్ లైఫ్ అక్కడ బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది హై సెక్యూరిటీ ఉంటది. అటువంటిది ప్రీ ప్లాన్ గా రెక్కి నిర్వహించుకొని మరి ఈ దొంగలు కూడా ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు వెంటనే అక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్న క్లూస్ అంతా కూడా ఆధారాలు సేకరించడము, పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. దొంగల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. కానీ ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో తరచూ ఇటువంటి దొంగతనాలు జరగడం, మొన్న కుత్బుల్లాపూర్, శివాజీ నగర్, అనేక చోట్ల అమీర్పేట వద్ద కూడా ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి. ఒకటే ముఠా కాకపోయినా కూడా తరచూ ఇటువంటివి జరగడంలో ప్రస్తుతం ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తం మీద హైత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ శిల్ప, సో మీరు కూడా రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మీరు ఇటు హైదరాబాద్లో ఉంటున్నారా, మీరు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారా, మీ డబ్బులను కావచ్చు, మీ బంగారాన్ని కావచ్చు ఇటు బీరువాలో దాచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్న సందర్భం. అటు సదాశివ నగర్కి సంబంధించి సదాశివ నగర్లో జరిగిన ఆ దొంగతనం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలోని 2 ఇళ్లలో చోరీకి పాల్పడిన పరిస్థితి. సెంట్రల్ లాక్ డోర్లు ఉన్నప్పటికీ కూడా వాటిని బద్దలు కొట్టి మరీ దోపిడీకి పాల్పడ్డారు దోపిడీ దొంగలు. లక్షల కొద్దీ డబ్బులని, దాంతోపాటు బంగారాన్ని దోచుకు వెళ్లారు ఆ దుండగులు. దీంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. సీసీ కెమెరాల్లో దోపిడీ చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎంత తెలివైన వాళ్ళంటే వాళ్ళు ఇటు సీసీ కెమెరాకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి ఆ కనెక్టివిటీస్ని చూసి వాటిని డిస్కనెక్ట్ చేసి వాళ్ళ దొంగతనాన్ని కంటిన్యూ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలో దోపిడీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా వీళ్ళకి సహకరించారా, లేకపోతే వీళ్ళే రెక్కి నిర్వహించి అక్కడికి చేరుకున్న సందర్భం ఉందా, ఎవరైనా సాయం అందించుంటే ఎవరు అందించుంటారు? ఎందుకంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి ఎప్పుడైనా గ్రేటర్ కమ్యూనిటీస్లోకి రావాలంటే ఎన్ని హై సెక్యూరిటీ, ఇన్ఫ్యాక్ట్ ఎంత హై సెక్యూరిటీ జోన్స్ ఉంటూ ఉంటాయి. ఇటు సెక్యూరిటీ ముందే లోపలికి రానివ్వడు, ఆ తర్వాత చుట్టూతా ఫెన్స్ ఉంటాయి. ఆ ఫెన్స్ సంబంధించి దాటి రావాలంటే కష్టం. బట్ అటువంటిది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా రాగలిగారు, ఎవరైనా వీళ్ళకి సాయం అందించారా, లేకపోతే అలా దూకొచ్చేసిన సందర్భం ఉందా? ఎందుకంటే గ్రేటర్ కమ్యూనిటీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కమ్యూనిటీలోకి అడుగు పెట్టాలంటే ఒక ఎత్తు, అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటికి చేరుకోవడం ఇంకొక ఎత్తు. సాధారణంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు రావాలంటేనే, తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రేటర్ కమ్యూనిటీలోకి అడుగు పెట్టాలంటేనే వాళ్ళు రానా అగచాట్లు పడుతూ ఉంటారు. ఆ పర్ఫెక్ట్ ఇంటి నెంబర్ తెలుసుకోవాలి. ఇంటి నెంబర్ తెలుసుకున్న తర్వాత ముందుగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళ కాంటాక్ట్ అయితే సెక్యూరిటీ అప్పుడు పర్మిషన్ ఇస్తారు లోపల పంపించడానికి. ఆ తర్వాత ఏ ఫ్లోరు ఎక్కడుందో ఏంటో దానికి అదేందో మళ్ళీ వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక కన్ఫ్యూజ్ అయితే ఇంకొకసారి అడగాలి. పార్కింగ్ నుంచి వెళ్ళామంటే ఎక్కడ లిఫ్ట్ ఎక్కాలో తెలీదు, ఎటువైపు వెళ్ళాలో తెలీదు.
ఇంత కథ ఉంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళకెలా తెలిసింది ఈ దొంగలకు సర్టెన్ ఇంట్లోనే దొంగతనం చేయాలని చెప్పి ఎలా అనుకున్నారు? హై సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలో ఈ దోపిడీపై అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరేమంటారు? ఈ దోపిడీలు ఎక్కువ అవడానికి కారణాలేంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి మొత్తం చూడమంటారా మరి మొత్తం రోడ్లు అయ్యేసరికి ఇలానే ఉన్నారా? కనిపెడుతున్నారు అట్లా. పైన ఉన్నా ఇట్లా తోసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పెదంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలోని రెండిళ్లలో చోరీకి